మోడీ వేసిన వలలో విపక్షం విలవిలలాడుతోందంటున్నారు రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలంలో. రాజకీయాల్లో విలువలు పతనమయ్యాయి. జో జో జీతేగా వహీ సికిందర్ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఎన్డీఏ నాయకుడిగా ప్రధాని మోడీ బాహుబలిగా ఎదగ్గా ప్రతిపక్ష ఇండియా కూటమి సమర్థ నాయకత్వం కొరవడి మోడీని ఢీకోనలేక డీలా పడిపోయింది. ప్రధాని మోడీ రాజకీయ ఎత్తుగాలను అర్థం చేసుకోలేని ఇండియా కూటమి తన ఉనికిని చాటుకోవడానికి సతమతమవుతోంది. ప్రధాని మోడీ దేశ ప్రజలు ముఖ్యంగా యువత మనోభావాలు పసిగట్టి అందుకు తగిన వ్యూహాలు రూపొందించుకుని ఎన్నికల్లో విజయాలు సాధిస్తుండగా ఇండియా కూటమి నేతలు మాత్రం పాత చింతకాయ పచ్చడి ఆలోచనలతోనే అడుగులు వేస్తున్నారు. దీంతో ఇండియా కూటమి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో బలమైన నేతల కోసం మోడీ అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హరీష్ రావు కోసం తెరవెనక ప్రయత్నాలు కొనసాగిస్తూనే సీఎం రేవంత్ రెడ్డిని తమతో చేతులు కలపాలని బహిరంగంగానే ఆయన కోరారు. ఈ మాట సరదాగా అన్నట్టు పైకనిపించిన ప్రధానాంతరం అర్థం కావాల్సిన వారికి అర్థమైంది. నిన్నటి వరకు కేంద్రంలో బీజేపీని గద్దె దించుతామని గర్జించిన దీది మమతా బెనర్జీ ఇప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్లో నుండి ఆ పార్టీతో విభజించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక్కడ ఈయనలో ఉన్నటువంటి సొంత పైత్యం ఇప్పుడు చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి రేవంత్కి ఏదో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయిందని బిల్డప్ ఇచ్చే ప్రయత్నం. రేవంత్ ఏం పార్టీలోకి రమ్మలేదు, ఎందుకంటే అక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు. ఇంకొకటి హరీష్ రావుని తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు వాళ్ళు? ముఖ్యమంత్రి పదవి బీసీలకని ముందే అనౌన్స్ చేశారు. బీసీలకు ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన తర్వాత హరీష్ రావుని తీసుకెళ్ళి ఏమైనా సీఎం చేస్తానంటారేంది, లేకపోతే రేవంత్ రెడ్డిని ఏమైనా సీఎం చేస్తానంటారేంది? ఇప్పటికే 8 మంది సీఎంలు ఉన్నారు అక్కడ. ఇంకొక 8 మంది సీఎంలకు మేము అర్హులు అని చెప్తున్నారు. మళ్ళీ కొత్తగా తీసుకొస్తారా? బలమైన నాయకుడు బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, అరవింద్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇప్పుడేదో అందులో నాయకులు కొరత అయిపోయి ఇక్కడి నుంచి తీసుకెళ్తారనే వెర్రి ఆలోచన భారతీయ జనతా పార్టీని చులకం చేయడం తప్పించి మరేమీ లేదు. అదే సందర్భంలో రేవంత్ని పైకెత్తే క్రమంలో బీజేపీని తక్కువ చేసి చూపెట్టడం, ఇంకోటి హరీష్ రావు మీదన అపనమ్మకం కలిగించేటటువంటి ఒక కుట్ర ఏదైతే రేవంత్ కోరుకుంటాడో అదే చేసి పెడుతున్నట్టు కనబడుతుంది రాధాకృష్ణ గారు ఇందులో. లేదా రేవంత్ చెప్పిన మాటలకు ఈయన సరెండర్ అయిపోయినట్టుంది, ఈయన లొంగిపోయినట్టుంది, లేదంటే ఈయన అది నమ్ముతున్నట్టుంది.